ఆకాశవాణి పుణ్యఫలం నాటకం రచన ఆరిశెట్టి శివనారాయణ, నిర్వహణ జీడిగుంట రామచంద్రమూర్తి. ఇందులో జెవి సోమయాజులు, ఎన్ శారదా శ్రీనివాసన్, ఎంజి రాజ్ పాల్గొన్నారు. వినండి. పుణ్యఫలం నాటకం. సరస్వతి, ఏవాయ్ నిన్నే ఏం చేస్తున్నావా? ఇదిగోనండి, ఇక్కడ ఈ గోడనున్న ఫోటోలన్నీ దులుపుతున్నాను. అయ్యో అయ్యో అయ్యో, ఆ కుర్చీ మీద ఎక్కేవేమిటే, పడిపోతావో ఏమిటో. అయ్యో నిన్నేనే. తెల్లారుజాముననగా లేచి క్షణం కూర్చోకుండా ఇంటెడి చాకరీ చేస్తుంటే పడిపోతావు అంటూ అలా చోద్యం చూస్తూ నిలబడకపోతే కాస్త నా చేతిలో ఉన్న పని మీరు అందుకోవచ్చు కదటండి. నేను సోద్యం చూస్తున్నానా? మరి లేదు సరస్వతి, అలవాటు లేని పని చేస్తూ అంతెత్తు నుంచి పడిపోతావు ఏమో అని సూర్యుని చుట్టూ తిరిగే భూగోళంలా నీ చుట్టూ అలుపు సొలుపు లేకుండా తిరుగుతున్నాను. ఎప్పుడు పడతావా అని. అంటే నే పడితే పట్టుకుందామనే? మరి అంతేగా, ఇలాంటి పనులు చేస్తూ నన్ను చూడగానే పనిగట్టుకుని పడిపోవడం నీకు అలవాటు. పడ్డ నిన్ను ఈ చేతుల్లో పొదిగి పట్టుకొని నీ గుండె ఊసుల్ని వింటూ పరవశించిపోవడం నాకు అలవాటు. ఆ రోజులు పోయాయి మాస్టారు. నేను మీ చేతుల్లో పడకుండా జాగ్రత్తగా దిగుతా గాని తమరు కాస్త పక్కకు తప్పుకోండి. పోనీ నేను అయినా ఓ చెయ్యి. మీకు పుణ్యం ఉంటుంది. కాసేపు అలా కూర్చోండి మహాశయ్య, కాసేపు అంటే. పని పాటు లేకుండా వచ్చే ఆ ఉత్త పుణ్యం నాకు వద్దులే. అబ్బో, అలిగారేమిటి? పోన్లేండి, అందంగానే ఉంటుంది. సరస్వతి, అయ్యయ్యో చూసావా, కాస్తుంటే జారి పడేదాన్ని. కావాలనేనా ఇస్తావు ఈ ఛాన్స్ అని నేను ఎదురు చూస్తున్నానులే. థ్యాంక్ యూ. గుండెలు అదిరిపోయాయి బాబు. సమయానికి మీరే గనక పక్కన లేకుంటే పడిపోయి పళ్ళు ఊడగొట్టుకుని ఉండేదాన్ని. నేను రాకుండా ఉంటే అసలు పడాలనే ఆలోచన నీకు రానే రాదు కదూ. అప్పుడు మరి పడిపోవడాలు, పళ్ళు ఊడగొట్టుకోవడాలు అన్న ప్రస్తావన ఎక్కడిది? అంటే ఏమిటి, మిమ్మల్ని చూసి కావాలనే పడ్డానంటారా? ఓ ఎస్, మహా ఇష్టంగానే పడ్డావని ఖచ్చితంగా చెప్పగలను. ఊరుకోండి, ఎవరైనా వింటే నవ్విపోతారు. ఇదిగో మాస్టారు, మీ పైన ఇష్టం సన్నగిల్లి అప్పుడే 35 ఏళ్ళు అయింది. ఏదో పెళ్ళైన కొత్తల్లో ఏమీ తెలియక ప్రేమ అనుకున్నాను. అప్పుడు అందమైన క్రాఫ్ట్లో, చక్కటి పర్సనాలిటీలో, పాత సినిమాల్లో హీరోలాగా ఉంటే ఏమో అని ఇష్టపడ్డాను. మరి ఇప్పుడా? ఎప్పుడైనా మీరు బజార్కి వెళ్ళినప్పుడు అక్కడి షాపుల్లో నిలువెత్తు అద్దాల్లో మిమ్మల్ని మీరు చూసుకోలేదా మాస్టారు? లేదు సరస్వతి, ఆ ధ్యాసే నాకు లేదు. నీ తీయని మాటల్లో ప్రేమకు పరవశించిపోయాననుకో. అవును, 35 ఏళ్ల తర్వాత ఇప్పుడు నీ మనస్సు హఠాత్తుగా ఎందుకు మారిపోయినట్టో? హఠాత్తుగా ఏం మారలేదు. అప్పటి నుంచి మీపై ప్రేమను ఇంకోళ్ల మీదకి మళ్లించుకున్నాను. ఏం మళ్లించుకోవడానికి ప్రేమంటే అది ఏమైనా పొలాల్లో ప్రవహించే నీరనుకుంటున్నావేటి? ప్రేమ అమరం, అజరామరం. అబ్బబ్బబ్బబ్బబ్బా, పాండిత్యం వద్దు తెలుగు మాస్టారు, పాండిత్యం వద్దు. మీ పైన నాకు ప్రేమ లేదు, ఇక రాదు, అంతే. అబ్బా, నన్ను విసిగించక నా పని పూర్తి చేసుకోనివ్వండి. వీలు లేదయ్యా, అలా నిలబడి పని తర్వాత సంగతి చెప్పు. నా పైన ప్రేమను ఎవడిపైకి మళ్లించేవో చెప్పు, వాడి అంతు చూస్తాను ఈరోజు. అవేం మాట్లాడండి, నిజం చెప్పినా నిష్ఠూరమేనా మాస్టారు? మేస్టారు గీస్తారు లేదు, మేస్టారు అంటూ అసలుకే ఎసరు పెడతావా? మర్యాదగా చెబుతావా, తొల్లమంటావా? చెప్పు ఎవడు వాడు? 60 ఏళ్లలో ఇంత కోపం చూడలేదండి మీలోను. మీరు నన్ను తంతారా? అనండి మాస్టారు. నా జీవితంలో మీ నుంచి ఆశించి నేను తీర్చుకోలేకపోతున్న కోరిక అదొక్కటే. తనండి.
అదేమిటండి తన్నమంటే అలా వెనక్కి వెనక్కి వెళ్ళిపోతారేమిటి? తన్నండి. తన్నడం కాదు, ముక్కలు ముక్కలుగా నరికేది పారేస్తాను. చూడు, మర్యాదగా చెప్పు, ఎవడు వాడు? నీ ప్రేమను పొందుతున్నవాడు ఎవడు చెప్పవు. నన్ను రాక్షసుని చేయొద్దు. చెప్పనా? 35 నాడు మీరిచ్చింది మన మచ్చకు వచ్చింది ఎవరు మాస్టారు? ఎవడో గన్నాయ్. అంటే నేనిచ్చినవాడు మన మధ్యకి వచ్చినవా? కొడుకు మన కొడుకే, మన గోపాలం కదూ. అవును, మన గారాల ముద్దుల ఏకైక పుత్రుడు గోపాలం. మీరు నాకు వాడిని వరప్రసాదంగా ఇచ్చిన దగ్గర నుంచి మీపై ప్రేమను వాడి మీద పెంచుకున్నాను. సరస్వతి. అవునండి, మమతలన్నీ వాడితోనే పంచుకున్నాను. అమ్మయ్య, ఎంత తీయని మాట చెప్పావు. హడలి చచ్చిపోయాను. అయితే ఆ కొడుకుపైన అంత ప్రేమ పెంచుకోబట్టే ఇంత కాని పని చేయించావు నా చేత. ఏం చేయించానండి? ఏం చేయించావో తెలీదా? 2 ముగ్గురం అవుదాం అన్నావు. ఓకే, సరే అన్నాను. అయిన దగ్గర నుంచి వాడి కోసం కష్టపడి సంపాదించాం. మన ఇష్టాలన్నీ చంపుకొని వాడి సుఖం కోరాం. వేలకి వేలు ధారపోసి వాడిని చదివించాం. అడ్డమైన వాడి కాళ్ళు పట్టుకొని వాడికి ఓ ఉద్యోగం ఇప్పించాం. కోడలొస్తే కూర్చోబెట్టి మేపుతుందని హైరాణపడి పోరి పోరి వాడి పెళ్లి చేయించాం. చాలదా? మాస్టారు, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. మీ సెలక్షన్ మాత్రం అద్భుతమండి. అబ్బాయికి తగ్గ అమ్మాయిని చూసి ముడి వేయించారు. మరి ఏమిటనుకుంటున్నావు? మనమంటే అల్లా తప్పయ్య అనుకుంటున్నావు ఏమిటి? అందుకే కదండి కోడలి పిల్ల ప్రతి లెటర్లోనూ మామయ్య గారిని మరీ మరీ అడిగానని, ఆరోగ్యం జాగ్రత్తని రాస్తూ ఉంటుందిగా. రాస్తుందిలే. మనసులో ఏమున్నా, ఎన్నెన్ని తిట్టుకున్నా ప్రేమ వలకపోసేది రాతల్లోనే కదే. తీయగా రాస్తుంది. ఎందుకు రాయదు? వాణ్ణి కొంగును ముడేసుకుని మన రాతల్ని మార్చాలని వచ్చిన మహా తల్లి కదటే. ఏమిటండి ఆ మాటలు? అంటే ఆ అమ్మాయే వాడి చేత ఇవన్నీ చేయిస్తోందంటారా? ఏమోలే, పరాయి పిల్ల పాపపు నిందలు ఎందుకు చూడకుండా పెట్టకుండాను. అయినా ఆ అమ్మాయి ఇల్లాలై ఈ ఇంటి గడప తొక్కిన తర్వాతే కదే ఆ బడుద్దాయిలో మనం ఊహించని మార్పు వచ్చింది. బంగారం లాంటి పెళ్ళాం వచ్చింది. ఈ పల్లెటూళ్ళలో ఓ టీవీ లేదు. సాయంత్రం షికారుకు వెళదామంటే ఓ క్లబ్బు కానీ, సినిమా హాలు కానీ, కనీసం పార్కు కానీ, ఓ మంచి బీచ్ కానీ లేదని, ఎక్కడ ఆ అమ్మాయి అలిగి పుట్టింటికి వెళుతుందో అనే భయంతో ఆపసోపాలు పడి నిన్ను లాలించి బుట్టలో వేసుకొని చల్లగా టౌన్కి జారుకున్నాడు నీ కొడుకు. తప్పు వాడిది. అబ్బా పోనిద్దరు, కుర్రతనం కొత్త జంట. చాలే, కొత్త బంధం ఏర్పడినంత మాత్రం నీ తల్లిదండ్రుల అనుబంధం అంతరించిపోతుందంటారా? ముద్దు ముచ్చుట తీర్చుకోవాలనే ఉబలాటం తప్ప తల్లి తండ్రి ఉన్నారు. ఇన్నాళ్ళు కంటికి రెప్పలా కాపాడుకొచ్చారు. వాళ్ళని కాదని పోతే వాళ్ళు ఏమైపోతారు అనే కనీస జ్ఞానం ఉండొద్దటే నీ కొడుక్కి. మన కొడుకు కరెక్ట్ చేసుకోండి మాస్టారు. తెలుసులే, మన కొడుకే. ఆ రోజు అలా అయిపు లేకుండా పోయినవాడు ఇన్నాళ్ళు లెటర్స్ రాస్తూ కన్నీళ్లు తుడిచేడే తప్ప ఓ పండుక్కి గాని, పబ్బాలకు గాని, కనీసం నువ్వు జ్వరం వచ్చి మంచాన్న పడిపోయిన రోజున గాని వచ్చేడటే. మన అతీగతి ఆలోచించేడటే. ఇదిగో ఇన్నాళ్ళకి మన అవసరం వచ్చింది, అందుకే వస్తున్నాను అంటూ ఓ లెటర్ రాసి పారేశాడు. పోనీ వచ్చేవాడు భార్యతో కలిసి వస్తున్నాడా? అది లేదు. అబ్బా, కోడలి పిల్లకి నీరసంగా ఉంటోందిటండి. 10వ నెల కూడా వచ్చిందిగా. మీలాగే నాకు లేటుగా సంతాన ప్రాప్తి కలగబోతోంది. ఇన్నేళ్లకు మీ అవసరం వచ్చింది. పుట్టబోయే బాబుకు నాన్నగా రక్షాభ్యాసం చేయించాలి. వాణ్ణి నన్ను పెంచినట్టుగా నువ్వే పెంచాలమ్మా అంటూ లెటర్ రాశాడు కదటండి వెర్రినాగన్న. అవునవును, రాశాడు. ఇదిగో మొన్నటి నుంచి ఆ ఉత్తరం నా జేబులో పెట్టుకుని మరీ తిరుగుతున్నానుగా. అందులో ఇంకేమి రాశాడో నువ్వు మర్చిపోయినట్టున్నావు. మళ్ళీ మరోసారి చదివి వినిపిస్తాను, విను. బాబు పుట్టబోయే శుభగడియలు దగ్గర పడుతున్నాయి. అందుకే నా కట్నం డబ్బు, నేను సంపాదించిన డబ్బు, నా ఉద్యోగం పైన తీసుకున్న డబ్బు కలిపి ఇల్లు కట్టడం మొదలెట్టాను.
ప్రస్తుతం స్లాబ్ వరకు వచ్చి ఆగిపోయింది. ఉన్న డబ్బంతా అయిపోయింది. అప్పు పుట్టేది కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ అందరి దగ్గర చేసేసాను. కనుక ప్రస్తుత విషయం ఏమిటంటే, ఎటు మీరు నా దగ్గరికే వచ్చేస్తారు గనక, ఇదిగో బ్రాకెట్లో, బాబు ఆలనా పాలనా చూడాల్సిన పెద్ద దిక్కు మీరే కనుక మన ఇంటిని అమ్మి ఆ డబ్బు నాకిస్తే ఈ కడుతున్న ఇల్లు పూర్తవుతుంది. అన్యథా భావించక నేను వచ్చేసరికి ఇల్లు అమ్మి డబ్బు రెడీగా ఉంచండి. అలాగే మీరు సామాను సర్దుకొని నాతో ప్రయాణం కావడానికి రెడీగా ఉండండి. సెలవులు లేక ముందుగా రాలేకపోతున్నాను. ఉంటాను, మీ గోపాలం. అది సంగతి. పోనిద్దురు, ఇన్నాళ్ళకు మనల్ని తీసుకెడతా అన్న ఆలోచన వాడికి కలిగింది కదా. అక్కడికి వెళ్ళగానే మన అబ్బాయి కోడలు ఆప్యాయంగా, అనురాగంగా, అభిమానంతో ప్రేమ కురిపించరా. అత్తయ్య ఇదిగో లడ్డూ తినండని, నాన్న ఇదిగో స్వీట్ అని, అత్తయ్య కాఫీ రెడీగా ఉందని, నాన్న స్నానం చేసి భోజనానికి రెండనో అలా తీసుకెళ్లి కూర్చోబెట్టి కోరుకున్నవన్నీ కొసరి కొసరి వడ్డించి తినిపిస్తూ ఉంటే ఇంకేం కావాలి? తలుచుకుంటేనే చాలు. ఆ ఆశతోనే మనకున్న ఆధారం ఈ ఉన్న ఒక్క ఇల్లు తెగనమ్మి వాడి కొత్త ఇంటికి డబ్బిస్తున్నాం. అది మర్చిపోకు. ఈ రోజు కాకుంటే రేపన్నా ఇవ్వాలి కదండి. మనకున్నదంతా వాడికే కదా. అంతా వాడికే. కానీ మనకి ఈ వయస్సులో ఉండడానికి ఇంత నీడ లేకుండా చేసుకుంటున్నావే, అదే నేను నా బాధ సరస్వతి. అసలు మనకిది ఎందుకండి? ఎటో అబ్బాయితో వెళుతున్నాం కదా. వాడు చెప్పినట్టు ఈ వయసులో వాడి నీడన హాయిగా గడిపేయచ్చు కదా. పుట్టబోయే మనవడితోనో మనవరాలతోనో హాయిగా కాలక్షేపం చేయొచ్చు కదా. నా పిచ్చి పెళ్ళామా, అవసరం వచ్చి అమ్మా నాన్న అంటూ వస్తున్నాడే, రేపు ఈ అవసరం కాస్త తీరిపోతే? అంటే మాస్టారు, మీ కొడుకుపైనే మీకు నమ్మకం లేదా? ఎలా ఉంటుంది? మనం ఇన్నాళ్లకి గుర్తొచ్చేవి. అది మనకొక ఇల్లు ఉంది, అది అమ్మితే డబ్బు వస్తుంది అని తెలిసి గుర్తొచ్చేమే వాడికి. మరి అది కాస్త ఈనాటితో అయిపోతుంది. ఆ తరువాత వాడికి గుర్తుంటామో లేక వాడి ఇంటి ముందు పెరిగే మొక్కల్లో పిచ్చి మొక్కల్లా భారం అవుతామో ఎవరికి తెలుస్తుంది? అదేనే నా భయం. నిజంగా డబ్బు కోసమే వాడు ఆలోచిస్తే, అందుకే మనని కావాలనుకుంటే, ఆ డబ్బు అందుకుని మనల్ని తిరస్కరిస్తే మనం బతకలేమా మాస్టారు? ఎందుకు బ్రతకలేమే? హాయిగా బ్రతకొచ్చే. 10 మంది పిల్లలకు ప్రైవేట్ చెప్పుకుంటూ కలువు గంజు కష్టంతో సంపాదించుకొని స్వేచ్ఛగా బ్రతకగలమే. మరి కని అది సరే కానీ ఏమండి, మన ఇల్లు కొంటున్న షావుకారు డబ్బు ఇచ్చేశాడా? కొనబోతే కొరివి, అమ్మబోతే అడివి అని ఊరికే అన్నారటే. డబ్బు కోసం కక్కుర్తి పడుతున్న మన బాలకం చూసి సగానికి సగం రేటు తగ్గించి డబ్బు మరీ ముట్ట చెప్పాడే. అవును, అదేమిటి సరస్వతి, అమ్ముడు పోయిన ఈ ఇంటిని ఇంకా అలా అలంకరిస్తున్నావేమిటి? సరే, అబ్బాయి వస్తున్నాడు కదా చాలా కాలం తర్వాత. భర్త పోయిన తరువాత భార్య తల నిండా తట్టెడు పూలు, చేతుల నిండా గాజులు, పసుపు, పెద్ద బొట్టు పెట్టి ముత్తైదువుని చేసి ఆ తర్వాత అన్నీ తెంచి పారేస్తారే. ఆ ఇల్లాల్ని కళావిహీనం చేస్తారు సరస్వతి. అలాగే అమ్ముకుని వెళుతున్న ఈ ఇంటిని ఆఖరుసారి అలంకరించిన రేపు ఆ కొత్తగా కొన్నవాడు వచ్చి అన్ని తెంచిపోసి తనకు నచ్చిన రీతిలో అలంకరించుకుంటాడు. ఆఖరి కళగదు, వెలిగిపోతోంది సరస్వతి, దేదీప్యమానంగా వెలిగిపోతోంది మన ఇల్లు. ఎందుకు ఆ కన్నీళ్ళు? ఎందుకు చెప్పండి? ఈ ఇల్లు మా తాత ముత్తాతల కాలం నుంచి వారసత్వంగా వస్తుంది. ఈనాటికి నా చేతులతో తెగనమ్మి రుణం తీర్చుకున్నాను. ఇక ఈనాటితో ఈ ఇంటికి మనకి రుణం తీరిపోయింది సరస్వతి, రుణం తీరిపోయింది. మాస్టారు ఊరుకోండి, ఇంకా
మొన్న డాక్టర్ గారు మీ గురించి ఏం చెప్పారో గుర్తుందా? రెండోసారి హార్ట్ అటాక్ వస్తే చాలా ప్రమాదం, అందుకని ఆయన ఆందోళన ఆవేశం చెందనీయకండి అని నాకు మరీ మరీ చెప్పి వెళ్ళారు. అయినా మనం అప్పులు తీర్చుకోవడానికో ఆకలి మంటలు చల్లార్చుకోవడానికో అమ్ముతున్నామా ఇల్లు? హ? పాత ఇంటిని అమ్మి కొత్త ఇంటికి పెట్టుబడి పెడుతున్నాం, అంతే కదా. మీరు ఇలా ఆలోచిస్తూ బాధపడిపోతుంటే పుణ్యకాలం కాస్త దాటిపోయి అబ్బాయి వచ్చేస్తాడు. ముందు మీరు లోపలికి వెళ్ళి స్నానం చేయండి, రాయిలు వచ్చే వేళ అయింది. ఉండు, ఈ బాధల్లో పడి నా దినచర్య అంతా మర్చిపోయానే. పేపర్ వచ్చినట్టుంది, చూడు, కాఫీ తీసుకురా. గబగబా హెడ్లైన్స్ చూసేసి ఆ తర్వాత స్నానానికి వెళ్ళిపోతాను. అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా అని మీరు అలా పేపర్లో తలదూర్చారంటే సూర్యుడు నన్నెత్తి మీదకి వచ్చేస్తాడు. ఈలోగా అబ్బాయి కాస్త వచ్చేస్తాడు. వచ్చి మన అవతారాలు చూసి డబ్బు ఇవ్వడం ఇష్టం లేక బాధపడిపోతున్నారని భావించి అపార్థం చేసుకుంటాడు. మన పేపరే కదటండి, ఎక్కడికి పోతుంది? తీరిగ్గా చదువుకోవచ్చు. పదండి పదండి, అవతల వేణీళ్ళు చల్లారిపోతున్నాయండి. ఉండవే, అయినా ఈ రోజుల్లో ఉరి తీసేవాడిని నీ ఆఖరి కోరిక ఏమిటి నాయనా అంటే చివరిసారి తీరిగ్గా పేపర్ చదువుకోనివ్వండి అనే అంతగా పేపరు ప్రపంచాన్ని కలబోసుకొని హాట్ హాట్ వార్తల్ని కలుపుకొని వచ్చి పడుతోందే ముంగిట్లో తెల్లవారక ముందేను. ఇప్పటికే ఆలస్యం, నన్ను కాస్త చదువుకొని. అబ్బా ఉండండి, మీరు ఆ పేపర్ ఇలా ఇవ్వండి. 10 మానభంగాలు, 15 మర్డర్లు, 20 లాకప్ డెత్తులు, 30 దారి దోపిడీలు, 4 రైలు యాక్సిడెంట్లు. ఏ ఉంటాయి ఈ పేపర్లో? అవేగా. వాటి కోసం శ్రమపడి చదవడం ఎనర్జీ వేస్ట్. మనిషి ఎంత పెరిగిపోతున్నాడో అర్థం కావడానికి పేపరు ఎంతో దోహదం చేస్తుందో ఈ పిచ్చి మాలోకం. మనిషిలో స్వార్థం పెరిగి ఒకరిని మరోళ్ళు తిట్టుకోవడం, కొట్టుకోవడం, చంపుకోవడం పెరుగుతున్న ఈ కాలంలో తరిగిపోతున్న మంచితనాన్ని చూసి మనిషి జాలి పట్టం లేదండి, ఆనందిస్తూ ఇంకా పతనమైపోతున్నాడు. అబ్బాబ్బాబ్బా, అబ్బాయి వచ్చే టైం అయిందండి, ముందు మీరు స్నానానికి పదండి మాస్టారు. సరే, తప్పుతుందా? ఇదిగో వెళుతున్నా. చూడు, నువ్వు నా భార్యవు కావడం నేను ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యమాయ్ పుణ్యం. సరే సరే వెళ్ళండి బాబు ముందు. పేపరు పేపరు అంటూ వదలరు కదా అసలు. లేచి లేవగానే పేపర్ చూడండి ప్రశాంతంగా ఉండనే లేరు. అయినా ఏముంటుందో ఈ పేపర్లో? హైదరాబాద్ మద్రాస్ ఎక్స్ప్రెస్ ఘోర ప్రమాదం, 200 మంది మృతి. అబ్బాయి అబ్బాయి వస్తానన్నది ఈ రైలే కదూ? ఇది ఏమండి? ఏమిటి సరస్వతి? ఏమీ లేదు, మీరు స్నానం కానియండి. ఈ వార్త ఆయనకి తెలిస్తే నాకు దక్కరు. దీన్ని దాచేస్తాను. అబ్బాయి లెటర్ ఏమైంది? ఇది ఏం రాశాడు? హైదరాబాద్ మద్రాస్ ఎక్స్ప్రెస్లో వస్తున్నాను. అవును, ఈ రైలే. భగవంతుడా, నా బాబుకి, నా చిన్న తండ్రికి ఏ ఆపద రాకుండా చూడు తండ్రి. పేపర్లో ఇంకా ఏవో వివరాలున్నాయే. చనిపోయిన వారి వివరాలు: పి శ్రీహరి గుంటూరు, ఎస్ సదానందం కొలకలూరు, ఎం మురారి తెనాలి, ఎం రామయ్య ఏటుకూరు, అప్పారావు నరసరావు, టి గోపాలం నంది. బాబు గోపాలం. సరస్వతి, టవల్ ఎక్కడే? అక్కడే ఉండాలండి, చూడండి అక్కడే ఉంది. దొరికిందిలే. భగవంతుడా, ఎంత శిక్ష వేసావయ్యా మాకు. అమ్మో, ఈ విషయం ఆయనకి తెలిస్తే ఇంకా ఆయన బతకరు. అసలే గుండె జబ్బు మనిషి, ఆయన లేకుండా నేను బతకలేను. అమ్మయ్యా, స్నానం చేసి వస్తే ప్రాణానికి హాయిగా ఉందో. ఇప్పుడైనా కాస్త వేడి కాఫీ తెస్తావా లేదా చెప్పు. అవును, ఇంతకీ ఎక్కడా నా పేపర్ ఎక్కడా? అబ్బా, ఏమిటండి అంత తొందర? పక్కింట్లో చుట్టాలు వచ్చారట, ఆయన కూడా మీలాంటి పేపర్ పురిగే ఇప్పుడే ఇస్తానంటేను. పేపర్ ఇచ్చేసావు? అవును. ఇక అయినట్టే. చూడు,
ఆ ఇంటిల్లిపాది చదివి ఆపై ఇంటికి వచ్చిన బంధువులు చదివి తిరిగి మన చేతికి ఆ పేపర్ వచ్చేసరికి డేటు మారిపోవడం ఖాయం. పక్క వాళ్ళ చేతిలో పడ్డ పేపరు తిరిగి రాదే. సరే, కొంపలేం మునగవు గాని బుద్ధిగా కూర్చుని ఇంకా ఈ ఊళ్ళో ఏమన్నా అప్పులు జమలు ఉన్నాయేమో కాస్త ఆలోచించండి మీరు. సరే, అవును, అబ్బాయి వచ్చే వేళకి నన్ను టిప్ టాప్గా తయారవమన్నావు. మాతృమూర్తివి నువ్విలా ఉంటే చూసి ఊరుకుంటాడటే నీ ముద్దుల కొడుకు ఊరిపోసుకోడు. ఏమండి, ఏమిటండి ఆ మాటలు? చే చూడు, నేనేదో సరదాగా అంటే అంత ఏడుపా. అబ్బా లేదు, చూడు, నువ్వు త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. అబ్బాయి వస్తే బాగుండదు. నేనేదో కొత్త అలవాట్లు మరిగి నిన్ను రాచి రంపాన పెడుతున్నాను అనుకుంటాడో ఏమిటో నిన్ను నీ వాళ్ళకని చూసి. పద, నువ్వు కూడా త్వరగా స్నానం చేసి మంచి చీర కట్టుకొని రా. వెళ్ళు. అలాగే. పిచ్చి మాలోకం, కొడుకంటే ఎంత ప్రేమ. మాట పడనివ్వదు కదా కొడుకు పైన. టెలిగ్రామ్. ఇప్పుడేమిటయ్యా టెలిగ్రామ్? అబ్బాయి గాని రావడానికి తీరిక లేదు, మీరే వచ్చేయండి అని టెలిగ్రామ్ ఇచ్చాడు ఏమిటో. ఇక్కడ సంతకం పెట్టండి సార్. ట్రైన్ యాక్సిడెంట్ గోపాల్ అండెడ్ సారీ పాప ఎవరిదోనయ్యా ఈ టెలిగ్రాము? గోపాలం మహాగోపాలమా ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయాడా? భగవా, గోపాలం. ఈ విషయం సరస్వతికి తెలియకూడదు. తెలిస్తే నాకు తగ్గదు. ఈ వార్త సరస్వతికి తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతుంది. నా సరస్వతి లేకపోతే నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేదు. గోపాలం అడిగిందల్లా ఇచ్చి అల్లారు ముద్దుగా పెంచాం కదరా నాన్న. అర్ధాంతరంగా అన్యాయం చేసిపోతావా గోపాలం? ఏ కోతైనా భరించొచ్చు కానీ కడుపు కోత భరించి బ్రతకలేవురా. నీ సుఖం కోసం ఏది కాదన్నావయ్యా? మరువలేని శిక్ష విధించావు కదరా. కన్న కొడుకు కళ్ళ ముందుంటే వాడి కోసం ఉన్నదంతా ఊడ్చిపెట్టి అడుక్కు తింటూ అయినా బ్రతికేస్తారు కదా నాయన తల్లిదండ్రులు. గోపాలం, సరస్వతి, నువ్వు రెడీగా? ఆహా, అద్భుతంగా తయారయ్యా. ఆ రోజుల్లో ఎలాగున్నావో అలాగే మళ్ళీ ఇవాళ కూడా. ఏమిటండి మీ ముఖంలో ఇందాకటి సంతోషం ఉత్సాహం ఏం కనిపించడం లేదు. ఆ కన్నీళ్ళేమిటి? కన్నీళ్ళ? అబ్బే, నువ్వు నా పక్కనుండగా అవి ఎలా ఉంటాయో నాకు తెలుసా? పిచ్చిదానా, ఏనాడో వెళ్ళిన కొడుకు ఇన్నాళ్లకు వస్తూ ఉంటే పట్టలేని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాను సరస్వతి. అంతే. ఇవి ఆనంద భాష్పాలంటారే, ఆనంద భాష్పాలు అవి సరస్వతి. వెళ్ళి ఎన్నాళ్ళైనా మన గుండెల్లోనే గూడు కట్టుకుని ఉండిపోయాడండి వాడు. ఎక్కడున్నా ఎలా ఉన్నా వాడిని మర్చిపోగలమా? అవునవును, వాడికి సున్నుండలు ఇష్టం కదా, తయారు చేసావు? అవన్నీ మొన్ననే రెడీ చేశాంగా. నాకు పెట్టలేదే. కొడుకు రాగానే గోరుముద్దలు తినిపించినట్టుగా కొసిరి కొసిరి తినిపిస్తావా సున్నుండలు వాడి చేత? అరే సరస్వతి, అదేమిటి నీ కళ్ళలో ఆ నీళ్ళేమిటి? అది ఎన్నాళ్ల నుండో ఉంటున్న ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోవాలిగా, మరి బాధగా ఉండదు? ఏది శాశ్వతం కాదు సరస్వతి. అసలు భగవంతుడికి దండాలు ఎందుకు పెడతారో తెలుసా? మనం ప్రేమించే వాళ్ళని, మనం ఇష్టపడే వాళ్ళని మనకు దూరం చేస్తాడేమో అనే భయంతో. బాగా చెప్పావు సరస్వతి. ఏమండి, మీకు మీకు ఎవరంటే ఇష్టం? అదేమిటి సరస్వతి, నాకు నువ్వంటే ప్రాణం. నీకు నేనన్నా ప్రాణమే. మన ఇద్దరిలో ఎవరిని అడిగినా ఇదే సమాధానం చెప్తాం. అది సరే, మరి
మన బాబు వాడు వాడు మన ఆరో ప్రాణం సరస్వతి. అసలు మనం బ్రతికేది వాడి కోసమేగా. కానీ తెలిసి తెలిసి ఒక్క పొరపాటు చేసేవేమో సరస్వతి. మరో ఇద్దరు పిల్లలు కూడా కనుంటే ఇంత బాధ ఉండేది కాదు. భలేవారండి. మనం అనుకున్నవన్నీ జరిగితే దేవుడన్న వాడినే మర్చిపోతాడండి మనిషి. పోనీ సరస్వతి, మనకు గోపాలం ఒక్కడే 10 మంది పెట్టు. అవును. అబ్బా, ఆ చిన్నతనంలో ఆ, ఎంత అల్లరి చేసేవాడు వెధవా. వాడితో మనిద్దరం ఎంతగా సతమతమయ్యేవాళ్ళం. మరి నీకు గుర్తుందా? అవును, గుర్తుంది. ఒకసారి మీ హెడ్ మాస్టర్ గారు అబ్బాయి ఫోటో పేపర్లో చూసి అందులో తన ఫోటో లేదని ఎంత గొడవ చేశాడో వాడు. అవును మాస్టారు, ట్రైన్ టైం అయిపోతుంటే ఇంకా ఇట్లాగే నిలబడ్డారేమిటి? బాబుని తీసుకురారా? వెంట పెట్టుకు రావడానికి వాడే పసివాడా? వస్తాడు. ట్రైన్ దిగి నేరుగా మన దగ్గరికే వస్తాడు సరస్వతి. అవును, ఇల్లు తెలుసుగా వాడికి. వస్తాడు, నేరుగా మన దగ్గరికే వచ్చేస్తాడులేండి. పిచ్చిదానా, అసలు నీకో విషయం తెలుసా? ప్రతి బియ్యపు గింజ పైన తినేవాడి పేరు రాస్తాటే ఆ భగవంతుడు. దురదృష్టవంతుడైతే ఈ బియ్యపు గింజల పైన వాడి పేరు రాసి ఉండదు. వాడి టైం అయిపోయింది. చచ్చా, అవేం మాట్లాడండి మాస్టారు. మన బాబు అదృష్టవంతుడండి. మన ఇంట్లో ఉన్న బియ్యం గింజల నిండా బాబు పేరే రాసుంటాడు దేవుడు. అవును మాస్టారు, నేను మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు సరస్వతి, తర్వాత నేను ఓ విషయం చెప్పాలి నీకు. అవునా? ముందు మీరు చెప్పండి. సరస్వతి, భగవంతుడికి దండాలు ఎందుకు పెడుతున్నారన్నా? మనం ప్రేమించే వారిని, మనం ఇష్టపడే వారిని మన నుంచి దూరం చేస్తాడేమో అన్న భయంతో. కానీ మనిషి ఏదైనా కోల్పోవచ్చు, ధైర్యాన్ని మాత్రం కోల్పోకూడదు సరస్వతి. అవునండి, మీరు చెప్పేవారు చాలా సార్లు. అవును, నిన్ను విరిగి మీద పడ్డ ముఖంలో చిరునవ్వు మాత్రం చెదిరిపోకూడదు అని చెప్పేవారు. మరి ఏది ఆ నవ్వు? మాస్టారు, మీ జేబులోంచి ఏదో కాగితం. ఇది కాగితం కాదు, ఏదో టెలిగ్రామ్. ఎవడో ఫూలు నన్ను ఫూల్ చేయడానికి పంపించాడు. నన్ను చూడండి. ఏమిటిది? ట్రైన్ యాక్సిడెంట్, గోపాలన్ డెడ్. అంతా ఉట్టిదే, బాబు వచ్చేస్తాడు సరస్వతి. టెలిగ్రామ్ అందుకుని కూడా నాకు తెలిస్తే నేను బతకనని ఆ బాధ అంతా గుండెలో దాచుకు బరువీడుస్తున్నారా మాస్టారు మీరు? పొద్దున్నే ఎప్పుడో ఈ వార్త పేపర్లో చూసేశాను మాస్టారు. నేను చూశాను. చూసేవా? అవును. అంటే పేపర్ వార్త నాకు తెలియజేస్తే నేను బ్రతకదని? సరస్వతి, సరస్వతి, ఊరుకోతారు. అడుగులు నేర్పేటప్పుడే అబ్బాయి, ఎదిగొచ్చాక ఏ అబ్బాయో అనుకోవాలి. తెలుసా? వాడికి అలా రాసి పెట్టుందేమో అంతే. సరస్వతి, మనకంటే మన అబ్బాయిని ఆ దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడేమో. అందుకే మన నుండి వాడిని దూరంగా. ఏమో మరి. కానీ అవతల కట్టే ఇల్లు, కడుపుతో ఉన్న కోడలు పిల్ల, అప్పులు, ఇదంతా తలుచుకుంటే నాకు భయం వేస్తోంది మాస్టర్. పిచ్చిదానా, కట్టే ఇల్లు
మన డబ్బుతో పూర్తి చేద్దాం. కడుపుతో ఉన్న కోడల్ని కన్న కూతురులా మనం చూసుకుందాం. చూడు, పుట్టే మనవడు మన గోపాలమే. సరస్వతి, మన గోపాలమే. పద పద, తొందరగా డబ్బు తీసుకొని ఆ ఊరు వెళదాం. చూడు, అక్కడ ఎలా ఉందో ఏమో మరి. ఆ కోడల పిల్లలు ఓదార్చొద్దు. వెళదాం పద, ఆ కోడల పిల్లలు ఓదారుస్తాం. అమ్మా, నాన్న, అరే ఏమిటలా చూస్తున్నారు? నేనమ్మా, గోపాలాన్ని. నాన్న, గోపాల్ నాన్న. గోపాలం బాబు, మన గోపాలమే, మన బాబే సరస్వతి. గోపాలం, నా తండ్రి వచ్చావరా నాన్న. మా బాబే, మా తండ్రి. బతికే ఉన్నావా నాయన? బతికే ఉన్నావా? మా నాయనే, మా నాయనే. ఏమిటమ్మా, నిజంగానే నేను చచ్చిపోయాను అనుకున్నారా? బాబు, అవునరా, ఈ కాసేపట్లో మేమిద్దరం పడ్డ బాధ, నరక యాతన చెప్పడానికి భాష లేదురా గోపాలం. తండ్రి, పోలేండి, ఎంత వేదన పడ్డా నువ్వు క్షేమంగా తిరిగి వచ్చావు నాయనా. అదే చాలు, అదే సంతోషం. మాస్టారు, మనం చిన్నప్పుడు ఆయుష్ పెరుగుతుందని ఇలాంటి పుకార్లు కావాలని పుట్టించేవాళ్ళు, తెలుసు కదా మీకు? అవునవును, అందరి కళ్ళు పడి అన్యాయం అయిపోతాడని భయంతో అలా చేసేవారే వాళ్ళు. ఎవ్వరి ప్రమేయం లేకుండా అంతా సవ్యంగా జరిగిపోయింది. నిండు 100 ఏళ్లు మన గోపాలానికి. చింత లేదిక. అసలు ఈ గొడవంతా ఎలా వచ్చిందో తెలుసా? ఎలా వచ్చింది నాన్న? నా పేరున రిజర్వ్ అయిన బెర్త్ మీద నా స్నేహితుడు పడుకున్నాడు, వేరే బెర్త్ మీద నేను పడుకున్నాను. అయితే నీ స్నేహితుడు? అవును నాన్న. అయ్యో, దురదృష్టవంతుడు. యాక్సిడెంట్లో వాడు చనిపోవటంతో వాడి డెడ్ బాడీని హాస్పిటల్ నుండి వాడి ఇంటికి పంపే హడావిడిలో నేనుండగా జర్నలిస్టులు కంపార్ట్మెంట్ కండక్టర్ని కలిసి లిస్ట్ తీసుకుని బ్రతికి ఉన్న నన్ను చనిపోయానని పేపర్లో రాశారు. అదండి జరిగిన సంగతి. ఆ పేపర్ వార్త చూసి మీ కోడలు తలబాదుకొని మీకు టెలిగ్రామ్ ఇప్పించిందట నా ఫ్రెండ్ చేత. ఇంటికి ఫోన్ చేస్తే తెలిసింది. ఇదంతా తెలిసి మీరెంతగా బాధపడుతున్నారోనని పరిగెత్తుకుంటూ వచ్చాను. పాపం మా నాయనే, నీ చెప్పలేదండి వాడికి మనం అంటే ఎంత ప్రేమో అని. వేరే చెప్పాలటే సరస్వతి, తిరిగి ఊరు వెళ్ళిపోకుండా మన కోసం వచ్చినప్పుడే తెలియడంలే. మరే అమ్మా, నాకు ఆకలవుతుందమ్మా. ఆకలవుతుందా నాయనా? రా నాయనా, అన్ని రెడీ చేసి ఉంచాను, వంటంతా అయిపోయింది. నీ కోసం 2 రోజుల నుంచి ఉపవాసాలుంటూ నీకు ఇష్టమైనవన్నీ రెడీగా చేసిందిరా మీ అమ్మ. కనీసం టేస్ట్ చూస్తానంటే నాకు రుచైనా చూపించింది కాదరా, వాసన పీల్చడం తప్ప. ఆయన మాటలకేం లే, రా నాయనా. పదండి పదండి, ఆకలి దంచేస్తోంది. ఏమండోయ్ మాస్టారు, ఏం చేస్తున్నారండి? అబ్బాబ్బా, మిమ్మల్నే. పేపర్ చేతిలో ఉంటే ప్రపంచం అక్కర్లేదు కదా అయ్యగారికి. పేపర్లోనే ప్రపంచం ఉందే, అందుకే చదువుతున్నాను. మహానుభావ, ఆ సంగతులన్నీ ఇప్పుడు ఎందుకు గాని, కాస్త నా బాధ అర్థం చేసుకోరి. నీకు బాధలా? చెప్పిన మాట వినే మొగుడు, చెట్టంత కొడుకు ఉన్నారు కదా నీకు, నీకెందుకే బాధ? వేళాకోళానికి కూడా ఓ వేళా పాళా ఉండాలి. అబ్బాయి వచ్చాడు, డబ్బు తీసుకున్నాడు. అవును, అందుకే కదా వాడు వచ్చింది. పూర్వీకులిచ్చిన పందిరి మంచం, ఐరన్ బీరువా తీసుకెళ్లి వాళ్ళ ఊరికి ట్రాన్స్పోర్ట్ చేయించుకున్నాడు. వంశపారంపర్యంగా పందిరి మంచం పండంటి పిల్లల్ని ఇస్తుంది. మన సాంప్రదాయం, ఆచారం గాల్లో కలిసిపోకుండా ఆ మంచం పైనే వాడి భార్యను కరమని చెబుదామని ఆ మంచం తీసుకున్నాడు. చూడు, ఈ రోజుల్లో గేజ్ తక్కువై తంతే పగిలే ఇనుముతో బీరువాలు తయారు చేస్తున్నారు. మన బీరువా అయితే లైఫ్ భద్రంగా ఉంటుందని దాన్ని తీసుకున్నాడు. వాడికి అవసరం వచ్చినవన్నీ వాడు తీసుకుంటున్నాడే. కొడుకు కదా తీసుకువెళ్ళని, ఇప్పుడు ఏమిటి నీకొచ్చిన బాధ? అది కాదండి, వాడు లెటర్లో రాసింది మనల్ని కూడా తనతో తీసుకెళ్తానని కదా. మరి డబ్బు, మంచం, బీరువా తీసుకెళ్ళిన వాడు మనల్ని తీసుకెళ్లే సంగతి మాట్లాడేమిటి? ఎందుకే అంత టెన్షన్ పడతావు? వాడు వెళ్లే లోపల ఆ శుభవార్త చల్లగా చెప్పకుండా వెళతాడా? వెళితే నువ్వు ఊరుకుంటావా? రాని, వాడు వచ్చాకే తెలుస్తుందిగా. అడుగో, మాటల్లోనే వచ్చాడు. ఏరా గోపాలం, అంత దూరం నుంచి ఇంతకాలం తర్వాత వచ్చిన వాడివి, ఇంటి పట్టున ఉండక ఏమిట్రా తిరుగుళ్ళు అవిను? రాక రాక రావడం గదే,
చిన్ననాటి స్నేహితులు, ముచ్చట్లు ఎన్నో. సరే గాని అబ్బాయికి ఏదో తలనొప్పిగా ఉన్నట్టుంది, కణతలు నొక్కుంటున్నాడు. కాస్త కాఫీ పట్రా. ఊళ్ళో వాళ్ళ కళ్ళన్నీ వాడి మీదే. ఉండరా నాన్న, కాస్త దిష్టన్నా తీస్తాను. అమ్మా అమ్మా, అమ్మకి చేదస్తున్నానా? చెప్పినా విందు. కన్న తల్లి కదరా, కడుపు తీపి. అందరిలోనూ తన కొడుకే గొప్ప అనుకుంటుంది. అందరి దృష్టి తగిలి దిష్టి తగులుతుందేమో అని భయం రా దానికి. గోపాలం, ఇలా రా నాన్న, ఈ కుర్చీలో కూర్చో. వద్దంటే వినవురా, ఊరంతా తిరిగొస్తావు. నరుడు దృష్టి పడితే నల్లరాయి కూడా పగులుతుందట. రా నాన్న, ఇలా కూర్చో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో దిష్టి, వీధిలో దిష్టి, కంతల దిష్టి, కాండ్రా దిష్టి. అమ్మో అమ్మో అమ్మో, ఎంత దిష్టో చూసారా? నీ కొడుకు బంగారం కాదు, అందుకే ముందు కాఫీ పట్రావే వెళ్ళి. కాఫీ కాఫీ కాఫీ, సరే తెస్తాను. డాడీ, నేను మీతో మాట్లాడాలి. ఏమిట్రా? అది ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు నాన్న. ఎలా చెప్పినా అర్థం చేసుకోగలనరా. కాకపోతే కాస్త తెలుగులో చెప్పు, ఎందుకంటే తెలుగు మాస్టర్ని కదరా. ఏమీ లేదు డాడీ, ఇల్లేమో కట్టడం పూర్తి కాలేదు. ప్రస్తుతం మేము ఉండేది అద్దె కొంప. అందులో మా ఇంటి ఓనరు మహా కోపిష్టి. అదనంగా 2 గెస్టులు వచ్చినా ఎప్పుడు వెళ్తారు, ఎన్నాళ్ళు ఉంటారు అని ఆరా తీసి వాళ్లను సాగనింపేదాకా నిద్రపోడు. అందుకని సొంత ఇల్లు అయితే హాయిగా ఉంటుందని ఇల్లు కట్టుకుంటున్నావు. వెరీ గుడ్. అవును నాన్న, కాకపోతే నేను కట్టే ఇల్లు చాలా చిన్నది నాన్న. బాయ్ అంటున్నా పర్వాలేదురా, సొంతం అనేది ఒకటి ఉంటే చాలరా. సర్దుకుపోవడంలో కూడా సంతృప్తి ఉంటుందిరా. కాదు నాన్న, నేను కట్టే ఇంట్లో నాకు, నా భార్యకు ఒక గది, పుట్టబోయే బాబుకు ఒక గది, ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళకు ఒక గది, ఆ తర్వాత డైనింగ్ హాలు, కిచెను. మరి మీకంటూ ప్రత్యేకంగా గది లేదు కదా, అందుకని. పర్వాలేదురా, ఉన్న దాంట్లోనే సర్దుకుంటాం. నాకు తెలుసునా మీరు సర్దుకుంటారు. కాకపోతే మీ కోడలు వాళ్ళ అమ్మా నాన్నలను వదిలి క్షణమైనా ఉండలేదనే సంగతి మీకు తెలుసు కదా. అందుకనే వాళ్ళు ఎప్పటి నుండో వచ్చి నా దగ్గరే ఉంటున్నారు. ఇప్పుడు మీరు వచ్చారనుకోండి, ఇంతమందికి నా భార్య చేసి పెట్టాలి అంటే మీరే ఆలోచించండి. ఇల్లు అమ్మినందుకు మీరేం బాధపడవద్దు నాన్న. ఇక్కడే ప్రసాదం మామయ్య గారి ఇంట్లో ఒక గది అద్దెకి తీసుకున్నాను. ప్రతి నెల అద్దె డబ్బులు నేనే పంపిస్తాను నాన్న. అందుకని తర్వాత డాబా మీద ప్రత్యేకంగా ఒక గది వేసి అప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాను అంటావు. అవును నాన్న, జస్ట్ కొన్నాళ్ళు మీరు అమ్మకు కూడా నచ్చ చెప్పాలి నాన్న. పెళ్ళైన తర్వాత సంతానం కలగలేదని ఎన్నో ఏళ్లు ఏడ్చిందిరా మీ అమ్మ. నీకోసం మొక్కని దేవుడు లేడు, తిరగని పుణ్యక్షేత్రం లేదు. కనబడని రాయికి, రప్పకి, చెట్టుకి, పుట్టకి మొక్కి, కొబ్బరికాయలు కొట్టి, ఉపవాసాలతో ఆపసోపాలు పడి వంశోద్ధారకుణ్ణి కన్నాదిరా మీ అమ్మ. కాకపోతే జీవితం చివరి దశలో కన్న కొడుకు దగ్గరే గడపాలని చిన్న ఆశ పడిందిరా మీ అమ్మ. ఆల్ రైట్, ఆల్ రైట్. ఇంకా ఏమిటిరా సంగతులు? ఇవాళే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నాన్న. మంచిది నాయన. కానీ అమ్మ అపార్థం చేసుకుంటుందేమోనని. ప్రపంచంలో అతి పెద్ద మోసం జరుగుతున్నది తల్లి బిడ్డల మధ్యనేనరా. చరిత్ర పుట్టినప్పటి నుంచి ఏదో ఒక రకంగా తల్లిదండ్రుల బిడ్డలు మోసగిస్తూనే ఉన్నారా. అయినా అదే ఆనందం, అదే తృప్తి అనుకుంటూ జీవిస్తూనే ఉన్నారు. మరో జీవికి జన్మనిచ్చి అల్లారు ముద్దుగా పెంచుతూనే ఉన్నారా. అది మోసం అని నువ్వు గుర్తించేది ఎప్పుడో తెలుసా గోపాలం? ఇప్పుడు నీ స్థానంలో రేపు నీ కొడుకుండి మాకు నువ్వు చెప్పిన కథలే వాడు నీకు చెప్పి వెడతాడే. అప్పుడు గ్రహిస్తావురా మాకు నువ్వు చేసిందేమిటో. డాడీ, మీరేదేదో ఊహించుకుంటున్నారు. లేదురా, వాస్తవాన్ని మరిచిపోయి ఊహల్లో ఊరేగడానికి నేను రచయితని కాదురా. వేల మందికి అక్షరాభ్యాసం చేయించి, పాఠాలు నేర్పి, ఉన్నత పదవుల్లో వాళ్ళందరినీ చూసి నా జన్మ సార్థకమైందని సంబరపడుతున్న సగటు మనిషినిరా. డాడీ, కన్న కొడుకే క్రమశిక్షణ మరిచిపోయి, అక్షరజ్ఞానం నశించి
కన్న తండ్రికి అక్షరాభ్యాసం చేయించిన గురువుకి పాఠాలు చెబుతూ ఉంటే నివ్వెరబోతున్న బడుగు జీవిని రా నేను. ఐఏఎస్లు, ఐపీఎస్లు, బిజినెస్ మ్యాగ్నెట్లు నా శిష్యులు పడవల్లాంటి కారుల్లో పళ్ళు, ఫలాలు, పట్టుబట్టలు తెచ్చి గురుదక్షిణగా ఇచ్చి మా ఇంటికి వచ్చి మా పిల్లల్ని కూడా తీర్చిదిద్దండి మాస్టారు అని ప్రాధేయపడి అడుగుతూ ఉంటే, నాకు ఒక కొడుకున్నాడు, ఒక్కగానొక్క కొడుకు, వాణ్ణి తీర్చిదిద్దడానికే నాకు సమయం సరిపోవడం లేదు అని ఎంతో ఆశపడ్డాను. కానీ ఆ ఆశలన్నీ అడుగంటిపోయాయిరా, ఆ ఆశలన్నీ అడుగంటిపోయాయి. మీరు నన్ను అర్థం చేసుకోవటం లేదు. ఏమిటేమిటో మాట్లాడుతున్నారు. లేదురా, నిన్నెప్పుడో అర్థం చేసుకున్నాను రా. నా పరిస్థితులు తల్లిదండ్రుల్ని మోసం చేయమంటున్నాయా? నేను చెప్పేది నేనే కాదురా, నీ తల్లి కూడా వింటూనే ఉంది ఆ గోడ చాటు నిలబడి. సరస్వతి, అక్కడ నిలబడ్డావెందుకే? ఇలా బయటికి రా, మన గోపాలం వెళతాట. తక్షణం వెళ్ళమనండి. అమ్మా, అసలుకి మీ నాన్నగారు రిటైర్ అవ్వగానే వచ్చిన డబ్బంతా ఇచ్చేసాను నాయన. కొసరకు ఇల్లు మొత్తం అమ్మి ధారపోసాం. ఇంకా బేరసారాలాడ్డానికి మిగిలిందేముందిరా? మా 2 జీవోత్సవాలు తప్ప. వాటి వల్ల నీకు ఖర్చు తప్ప రాబడి ఉండదు కదా. అది కాదమ్మా. కడుపులో ప్రాణం పోసుకుంటున్నప్పుడే నేను నా స్వార్థం అంటూ పెరిగావని ఊహించనే లేదురా. నన్ను పూర్తిగా చెప్పని. నీకు జన్మ ప్రసాదించమని ఎంతమంది దేవుళ్లకు మొక్కానో, నవమాసాలు మోసి పురిటి నొప్పులతో నిన్ను ప్రసవించడానికి నరకయాతన పడినప్పుడు కూడా అంతమంది దేవుళ్లకు మొక్కానురా. ఆ తర్వాత అబ్బాయి పుట్టాడు, అమ్మాయి కూడా ఉంటే బాగుంటుందని ఆశపడ్డాను. కానీ ఆ భగవంతుడు నన్ను కనికరించలేదు. అమ్మాయి పుడితే అత్తవారింటికి వెళ్ళినా అమ్మా నాన్న ఎలా ఉన్నారో చూసిపోదామని వచ్చి, కోరింది మనం కొనిపెట్టలేకపోయినా ప్రేమాభిమానాలు మనకి పంచిచ్చేదే మనకు అదృష్టం లేదు. అంటే ఆడపిల్ల కన్నా హీనమైన మీ దృష్టిలో? దృష్టిలో కాదు నాన్న, సృష్టిలోనే. కడవంత గుమ్మడికాయి కత్తిపీటకి లోకువా అన్నట్టు నువ్వు నీ పెళ్ళాం కొంగు పట్టుకుని తిరగడంలే. అంటే ఇదంతా ఆవిడే నాకు చెప్పి చేయిస్తుందన్నా మీ ఉద్దేశం? గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకుంటావు ఎందుకురా? నువ్వు చేయాలనుకుంటే ఆ అమ్మాయి వద్దంటే మాత్రం వింటావా? జోలపాట పాడేటప్పుడు, లాల పోసేటప్పుడు, కొసరి గోరు ముద్దలు తినిపించేటప్పుడు కేరింతలు కొడుతూ నవ్వుతూ ఉంటే మేం చచ్చేంత వరకు అలా నవ్విస్తూనే బతికిస్తాం అనుకున్నానురా. కానీ ఇలా అర్ధాంతరంగా అన్యాయం చేస్తావు అనుకోలేదు. అమ్మా, ఎందుకంత రాద్ధాంతం చేస్తారు? కొన్నాళ్ళు ఆగిన తర్వాత తీసుకెళ్తానంటున్నాను కదా. కొన్నాళ్ల తర్వాతనైనా తీసుకువెళ్తావు. ఎలా తీసుకెళ్తావురా? అన్ని హంగులు ఉండి పిల్లా జల్లా బాదరబందీ లేనప్పుడే కొన్నాళ్ళు ఆగమంటున్నావు. రేపు అన్ని నెత్తిన పడితే నీ బతుకే నీకు భారం అవుతుంది. నువ్వే మరొకళ్ళని ఆశ్రయించాల్సి వస్తుంది. అప్పుడు మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుందిరా. ఆలే, ఓ పని చేద్దాం. నాకెన్ని ఇబ్బందులున్నా ఎలాగూ తంటాలు పడి నెలకు 200 పంపిస్తాను, సరేనా? ఏమిట్రా, నెలకు 200 పంపిస్తావా? మీ నాన్న రిటైర్ అయిన డబ్బు 1,00,000, ఇల్లమ్మిన డబ్బు 1,00,000, 2 లక్షలు తెలివిగా రాబట్టుకుని నెలకు 200 పంపిస్తావా? అసలు ఆ 2 లక్షలు బ్యాంకులో వేసుకుంటే అసలు కదలకుండానే దర్జాగా బ్రతకొచ్చు అన్న సంగతి నీకు తెలీదు? అసలు ఈ వయసులో కృష్ణారామ అనుకుంటూ ఓ మూలను కూర్చోక ఎందుకు మీకు డబ్బు పిచ్చి? కృష్ణారామ అనుకున్నా కూడు గుడ్డ కావాలిగా నాయనా. తాతల ఆస్తి పైన నాకు హక్కుంది, పిత్రార్జితం నాకే వస్తుంది. శభాష్ నాయనా, ఇప్పటిదాకా నీ నోటి నుంచి ఆ మాట రాలేదేమిట్రా అని ఎదురు చూస్తున్నాను రా. తాతల ఆస్తిలో హక్కు, పిత్రార్జితంలో వాటా అడిగే ఓ చదువుకున్న నా సుపుత్ర, ఆస్తిలో వాటా అడిగేటప్పుడు మా ఇద్దరిని నువ్వే పోషించాలి అనే సత్యాన్ని విస్మరిస్తున్నావు కదరా. అవన్నీ వాడికెందుకండి? పెరుగుతున్నప్పుడే కోరుకున్న రుచుల కోసం సంపాదనలో పావు వంతు ఖర్చు చేయించాడు మంచేత. పెరిగొచ్చిన తర్వాత చదువులంటూ సగం సంపాదన ధారపోయించుకున్నాడు. ఎదుగొచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని మొత్తం సర్వం సహా లాగేసుకుని దిష్టి బొమ్మలు చేసి ఊళ్ళో వదిలేసి వెళ్తున్నాడండి వీడు. అమ్మా అమ్మాని మరొక్కసారి అన్నావో కన్న కొడుకుని చంపుకున్న పాతకించేస్తావురా నన్ను. కొడుకై పుట్టిన పాపానికి, నిన్ను పెంచి పెద్ద చేసిన కర్మకి ఇంత భారాన్ని భరిస్తూ బతుకుతాం. వెళ్ళరా వెళ్ళు. అలాగే వెడతాను, కానీ నేనేదో అన్యాయం చేశానని, మీరేదో త్యాగం చేశారని మాత్రం అనుకోకండి.
నన్ను మీ కొడుకని మీరు గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉన్న ఆస్తిపాస్తులు లాగేసుకొని తల్లిదండ్రుల్ని తన్ని తగలేసే కొడుకులు ఎందరో ఉన్నారు ఈ ప్రపంచంలో. ఓహోహో, తన్ని తగలేయకుండా జాలితో వదిలేసి వెళుతున్నాను సంబరపడండి అంటావు, అంతేనా? మీకెంత చెప్పినా అర్థం కాదు. ఒట్టి మూర్ఖులు. గోపాలం, ఎందుకండి అలా అరుస్తారు? కన్న కొడుకు ఉద్యోగం చేసుకుంటూ ఇల్లు కట్టుకుని సమాజంలో స్టేటస్ గా బతుకుతుంటే వాడు నా కొడుకు అని గర్వంగా చెప్పుకోవటం చేతగాక కొడుకు బాగుపడిపోతున్నాడు అని ఏడుస్తారు ఎందుకండి? చూసి ఓర్వలేక. ఏమిటి చూసి ఓర్వలేకపోతున్నామా? మేము నీ బాగు చూసి ఏడుస్తున్నామా? చాలా బాగా చెప్పావురా. తల్లిదండ్రుల జీవితాలకు అర్థం పరమార్థం చాలా చక్కగా చెప్పావురా నాయన. ఏడ్చే వాళ్ళ దగ్గర ఇంకా ఎందుకురా నిలబడ్డావు? నువ్వు ఎందుకు నిలబడ్డావు అంటున్నాను. వెళ్ళరా. వెళ్ళక ఉండటానికి రాలేదు. అంతా అయిపోయిందిగా, ఇక వెళ్ళు. మీకు బ్రతకడం చేత కాదు. బాగా బ్రతికే వాళ్ళని చూసి సహించలేరు. చిచి, మీరు నా తల్లిదండ్రులను చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నాను. ఒరేయ్, నీకు జన్మనిచ్చిన తల్లినని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను రా. నువ్వు పుట్టగానే ఇలాంటి వాడు అవుతావు అని తెలిస్తే నీ నోట్లో వడ్ల గింజ వేసి నీ జీవితాన్ని పరిమార్చి ఉండేదాన్ని. అప్పుడు మాకు ఈ ఏడుపులు, ఈ బాధలు, ఈ రంపపు కోతలు ఉండేవి కాదు. అసలు నువ్వు పెళ్ళాం చాటును బతుకు ఇచ్చే వెధవిరా, వెధవి. అమ్మా, దరిద్రుడా, ఏమిట్రాది? కన్న తల్లి మీద, పేగు తెంచి జన్మనిచ్చిన తల్లి మీద చెయ్యెత్తుతావురా? నువ్వు అసలు మనిషివా పశువా? కొట్టరా, నన్ను కొట్టి ఇదిగో ఈ 2 చెంపల మీద నీ ఇష్టం వచ్చినట్టు కొట్టుకోరా. కొట్టా. చిచి. సరస్వతి, బాధపడకు సరస్వతి. ఎందుకలా కొయ్యబారి నిలబడిపోయావు? అవునులే, ఈ సమయంలో నీకు నోట మాట ఎలా వస్తుందిలే. నేను బ్రతికుండగానే నీ మీద చెయ్యి చేసుకున్నాడంటే రేపు నా తర్వాత నిన్ను నరక యాతన పెడతాడే వీడు. సరస్వతి, చిన్నతనంలో అలిగి అన్నం తినకుండా పడుకుంటే అర్ధరాత్రి పూట ఆకలేస్తుందేమో అని బ్రతిమాలి బామాలి అన్నం తినిపించే వీడికి గదు ఒంట్లో నలతగా ఉండి మంచం పడితే నిద్రాహారాలు మానేసి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని వాడికి ఎలాంటి ఆపద రాకుండా చూడు స్వామి అని 1,000 మంది దేవుళ్లకు ప్రార్థించావు కదే వీడి కోసం నువ్వు. మనం తిన్నా తినకపోయినా, మంచి బట్టలు తొడిగినా తొడక్కపోయినా వాడికి లేమితనం అనేది తెలియకూడదని నెత్తిన పెట్టుకొని పెంచేవే వీణ్ణి. సరస్వతి, ఆఖరికి చచ్చిపోయాడని తెలిసి ఆ విషయాన్ని నాతో చెప్పకుండా నాకు దాచుకొని కుళ్ళి కుమిలి ఏడ్చి వీడి కోసమే కదూ. నాన్న, నోరు మొయ్యరా. ఎవరనుకున్నావురా అది? సహనశీలిరా, అమ్మ, కన్న తల్లిరా. పుట్టక ముందే కడుపులో ఉండి కాళ్ళతో తన్నావు. ప్రాణం పణంగా పెట్టి జన్మనిచ్చిన తర్వాత చరుబాలు తాగుతూనే రొమ్ములు గుద్దుతూ పెరిగావు. పెరుగుతూనే గిల్లి కజ్జాలతో కొడుతూ పెద్దవాడివయ్యావు. అయినా అన్నింటికీ భరించి నవ్వుతూ నీపైనే పంచ ప్రాణాలు పెట్టుకొని నీ భవిష్యత్తు కోసం రాత్రి పొగలు ఏడ్చి కన్నీళ్లు ధారపోసిందిరా అది. నీ ఉద్యోగం కోసం నాతో పోరి ఉద్యోగస్తుణ్ణి చేసిందిరా. ఓ ఇంటివాణ్ణి చేసిందిరా. ఇక్కడ ఉంటే నీ అచ్చట్లు ముచ్చట్లు తీరవని నీతో వేరుగా కాపురం పెట్టించిందిరా నీ తల్లి. కన్న కొడుకుని కళ్ళారా చూసుకుంటూ శేష జీవితాన్ని ఆ కన్న కొడుకు ఆప్యాయత అనురాగాల మధ్య సాగిస్తూ కడశ్వాస విడవాలని ఆశపడిందిరా. అంతే కదరా? అలాంటి కన్న తల్లి ఆగ్రహించిందో నీకు నీ భవిష్యత్తుకు పుట్టగతులుండవరా. నీ సంపాదన, నీ స్టేటస్ కన్న తల్లి కన్నీళ్లలో కొట్టుకుపోతాయిరా. మా కడుపును పుట్టిన పుణ్యానికి ప్రాణాలతో వెళ్తున్నావు. వెళ్ళరా, వెళ్ళవు. అమ్మా,
వద్దురా, వద్దు. దాన్ని క్షమార్పణ కొరకు కొడుకు అని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నావురా. బాధతో కుమిలిపోతున్నావు. నిన్ను క్షమించి జీవితాంతం ఏడుస్తూ బ్రతకలేవురా మేము. పదరా పదరా, బయటికి పద. మాకు పిల్లలు లేరు, పుట్టిన మధ్యలోనే చచ్చాడు అనుకుని ఉన్నంతలోనే తింటూ నిశ్చింతగా బ్రతుకుతావురా. చచ్చేదాకా బ్రతుకుతాం. పో, పో, వెళ్ళిపో. నేను తలుపులు తెరిస్తే కన్న కొడుకుని చంపిన హంతకుడుగా జైలుకి వెళ్లాల్సి వస్తుందిరా. వెళ్ళిపో. సరస్వతి, సరస్వతి, ఏమిటి అలాగే కూర్చుండిపోయావు? చూడు, గోపాలం కుర్రవాడు, పిల్ల చేష్టలు చేశాడంతే. ఎన్ని చేసినా వాడు మన బాబే. మనం వాడి కీడు కోరుకోకూడదు, మేలే కోరుకోవాలి. మేలు కోరుకోవాలి. అసలు ఏదో ఒకనాడు ఈ ఆస్తి మొత్తం వాడికే ఇచ్చేవాళ్ళం కదటే. వాడి అవసరం, ఆ కక్కుర్తితనం అబద్ధం చెప్పే ముందే తొందరపడి తీసుకున్నాడు. అయినా నాకేమిటే, దుఃఖముఖలా ఉన్నాను. 10 మందికి ప్రైవేట్లు చెప్పి డబ్బు సంపాదిస్తాను. పద, లే, ఆకలవుతోంది, భోంచేద్దామా? లే సరస్వతి, ఏమిటలా కొయ్య బొమ్మలా కూర్చుండిపోయావు? సరస్వతి, సరస్వతి, నువ్వు కూడా నన్ను మోసం చేస్తావని ఊహించలేదు సరస్వతి. వద్దు, ఆమె నువ్వు తాకొద్దు. ఎన్ని జన్మల పాప ఫలమో నువ్వు కొడుగ్గా పుట్టేవరా. నీ పాపిష్టి చేతులతో తాకి జన్మ జన్మలకు మళ్ళీ ఈ జన్మనే మాకు ప్రసాదించకు. నిండు ముత్తైదువులా పసుపు కుంకాలతో తాడి కట్టిన వాడి సాన్నిధ్యంలో పుణ్య స్త్రీలా పోయిందిరా నా సరస్వతి. డబ్బునే ప్రధానంగా భావించి, డబ్బే లోకమని భ్రమించి బతికే వెర్రి నాకన్నా నీ సర్వ సంపదలు ధారపోసినా, ఈ జీవితమంతా ప్రార్థించినా అమ్మ తిరిగి రాదురా. అమ్మ తిరిగి రాదు. వెళ్ళిపోయింది. ఏళ్ల తరబడి పూజలు చేసి, నోములు నోచి, నిన్ను నవమోసాలు మోసి, పేగులు తెంపుకు జన్మ ఇచ్చిన పాపానికి చెంపదెబ్బతో సత్కరించావు ఆయన. ఆ అవమానాన్ని తట్టుకోలేక గుండె ఆగి చచ్చిపోయింది. ఆ అమ్మని నేను చేతులతో చంపకపోయినా చేష్టలతో చంపేవరా. నువ్వు హాయిగా బ్రతకడానికి, నీ పెళ్ళాన్ని అత్తమామల్ని సుఖపెట్టడానికి మా ఇద్దరితో నాటకం ఆడి డబ్బు కాజేసి ఆదరించాల్సిన నువ్వే ఆటవిక న్యాయంతో అన్యాయంగా చంపేవరా. పేపర్లో ఈ వార్త చదవగానే నువ్వు రైలు యాక్సిడెంట్లో చచ్చిపోయావని తెలిసి గుండె పగిలేలా ఏడ్చిందిరా మీ అమ్మ. కానీ నువ్వు బ్రతికొచ్చి గుండె పగలగొట్టి మరీ చంపావు కదా. లేదు నాన్న, నువ్వు ఇంకా ఇక్కడే ఉండి బ్రతికి ఉన్న నన్ను కూడా చంపుతావురా. పో, పో, వెళ్ళిపో, వెళ్ళిపో. నీకు నమస్కరిస్తున్నాను బాబు. వెళ్ళిపో. నన్ను క్షమించు, నన్ను క్షమించు. నో నాన్న, అమ్మని ఒక్కసారి చూస్తాను నాన్న. అమ్మ పాదాల మీద పడి క్షమాపణ వేడుకుంటాను నాన్న, వేడుకుంటాను. వీల్లేదు. అమ్మకు తల కొరివి పెట్టి నా రుణం తెచ్చుకుంటాను నాన్న. అది చట్టబద్ధంగా నా హక్కు. చట్టబద్ధంగా నీ హక్కు. చట్టబద్ధంగా నీ హక్క. చట్టాల్ని, హక్కుల్ని సృష్టించుకొని పెంచి పోషించే పెద్ద మనుషులు వినండి, ఇది వినండి. ఈ నా కొడుక్కున్న హక్కులేమిటి చెప్పండి. తల్లిదండ్రులకు తల ఒకరు పెట్టడమే కర్తవ్యం.
ఆ ఒక్కటి చేస్తే చాలు, మన పని అయిపోతుంది, వాళ్ళ రుణం తీరిపోతుంది అనుకుంటూ పెరుగుతున్న ఈ కొడుకులు అవసరమా? దాహం వేస్తే మనం మంచినీళ్లు తాగి వీళ్ళకు కూల్ డ్రింక్స్ ఇప్పించింది ఇందుకేనా? ఆకలేస్తే మనం పచ్చడి మెతుకులు తిని వీళ్లకు మీగడ పెరుగులతో వెన్న ముద్దలు తినిపించి తయారు చేసింది ఇందుకేనా? నాన్న, మన ఒంటిపై బట్టలు చిరిగినా, మన కాళ్లకు చెప్పులు లేకపోయినా, కాలేజీ ఫీజులకు వీళ్ల జల్సాలకు అప్పులు తెచ్చి అర్ధాకలితో కడుపులు మార్చుకొని మనం సినిమా చూస్తే వీళ్ళకి ఎక్కడ డబ్బు తగ్గుతుందో అని గోడలపై వాల్ పోస్టర్లను చూసి తృప్తిపడి వీళ్ల భవిష్యత్తుకు వెలుగునివ్వడానికి కొవ్వొత్తిలాగా మనం కరిగి కరిగి తరిగిపోతున్నది కేవలం తలకొరివి కోసమా? 10 రూపాయలు ఇస్తే కాటి కాపరి ఆ కాస్త పని చేయడు. అందుకోసమే మనం ఆరిపోతూ కొడుకుల జీవితాలను వెలిగించాలా? చెప్పండి, మీలో ఒక్కరైనా సరే ఈ సమస్యకు సమాధానం చెప్పండి. కొడుకుల చేత తలకొరివి పట్టించుకుని చచ్చి సుఖపడదామనే పిచ్చి సాంప్రదాయానికి దహన సంస్కారాలు జరపండి. కొడుకులే కావాలి అని కొట్టుమిట్టాడే వాళ్ళ కళ్ళు తెరిపించి ముందు తరాలైన కొడుకుల కోసం ఆరాటపడి ఉన్నదల్లా ధారపోసి జీవచ్ఛవాల్లా బ్రతకకుండా అన్ని సుఖాలు అనుభవించి తృప్తిగా మరణించండి. వద్దురా, నన్ను అలా పిలవద్దు. వెళ్ళిపో. నీ చేత తలకొరివి పెట్టించి నా సరస్వతి రూపాన్ని శాశ్వతంగా రూపుమాపుకోవడం నాకిష్టం లేదురా. నా గుండెల్లో దేవతగా నిలిచిపోయిన నా సరస్వతిని నా హస్తాలతోనే దహించేసి ఆ సమాధి దగ్గరే నా తీపి జ్ఞాపకాలన్నింటినీ నెమరు వేసుకుంటూ ఈ శేష జీవితాన్ని గడిపేస్తాను. వెళ్ళిపో. మీరింతవరకు పుణ్యఫలం నాటకం విన్నారు. రచన ఆరిశెట్టి శివనారాయణ, నిర్వహణ జీడిగుంట రామచంద్రమూర్తి. ఇందులో జెవి సోమయాజులు, ఎన్ శారదా శ్రీనివాసన్, ఎంజి రాజ్ పాల్గొన్నారు. ఈ నాటకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.